జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భువనగిరి ఆ పేరు వింటే టక్కును గుర్తొచ్చేది కొండ. 610 మీటర్ల ఎత్తు కలిగిన ఆండాకారపు ఏకశిల పర్వతం భువనగిరిలోనే ఉంది. అయితే ఈ ఏకశిల కోటపై ఈసారి కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తోంది బీజేపీ. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఏర్పడిన భువనగిరి సెగ్మెంట్ మొదటిసారి కాంగ్రెస్ కైవసం చేసుకోగా తర్వాత బీఆర్ఎస్ మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించాయి. ఇక ఈ సెగ్మెంట్ లో బీజేపీ ఓట్ షేర్ పరంగా గట్టి పోటీ ఇచ్చిన 2-3 స్థానాలకు పరిమితమైంది. కానీ ఈసారి ఎలాగైనా భువనగిరి స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది కమలం పార్టీ. అందులో భాగంగానే మాజీ ఎంపీ, సామాజిక కార్యకర్త, ఉద్యమ నాయకుడైన బుర్రా నర్సయ్య గౌడ్ ను కూడా బరిలోకి దింపింది. ఏకశిల కోటపై కాషాయ జెండా పాతాలని ప్రచారంలో దూసుకువెళ్తుంది బీజేపీ. హ్యావ్ ఎ లుక్ ఆన్ ఫుల్ స్టోరీ. భువనగిరి కోటపై కాషాయ జెండా ఎగరనుందా? ఉద్యమ నేత బుర్రా నర్సయ్య గౌడ్ విజయం తథ్యమా? ప్రతి ఎన్నికల్లో పార్టీలు మారుతున్న విజయం. ఏకశిల కోటపై ఈసారి కాషాయ జెండా ఎగరేయాలని చూస్తున్న బీజేపీ. ప్రచారంలో దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థి బుర్రా నర్సయ్య గౌడ్. వృత్తిరీత్యా ఆయన వైద్యుడు, కానీ తన చుట్టూన్న వారి కోసం ఏదైనా చేయాలనే తపన. సామాజిక సేవాభావం ఉన్న వ్యక్తే కాదు, తెలంగాణ ఉద్యమకారుడు కూడా. చట్టసభలో తెలంగాణ వాదాన్ని వినిపించిన వైద్యుడు, రాజకీయ నాయకుడు డాక్టర్ బుర్రా నర్సయ్య గౌడ్. సూర్యాపేటలో జన్మించిన బుర్రా నర్సయ్య హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేశారు. జనరల్ సర్జరీలో ఎంఎస్ చేశారు. ఆ తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీలో స్పెషలైజేషన్ చేశారు. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లో అందరికీ సుపరిచితమైన పేరు బుర్రా నర్సయ్య గౌడ్. ఉద్యమ సమయంలో డాట్స్ పేరుతో తెలంగాణ రాష్ట్ర వైద్యుల సంఘాన్ని స్థాపించి రాస్తారోకో, మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్ రోకో, అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాలతో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలోనే తెలంగాణ హెల్త్ బ్లూ ప్రింట్ రూపొందించారు బుర్రా. ఇక వైద్య వృత్తిలో ఉంటూనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటి వరకు ఉద్యమ నాయకుడిగా పనిచేసిన ఆయన 2013 జూన్ 2న టీఆర్ఎస్లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి దాదాపు 30,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు బుర్రా నర్సయ్య గౌడ్. 2014 నుండి 2018 వరకు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం పార్టీలో తలెత్తిన అంతర్గత కారణాలతో 2022 అక్టోబర్లో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో 14,92,000కు పైగా ఓటర్లున్నారు. 2008లో ఏర్పడిన భువనగిరి పార్లమెంట్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో సమీప సిపిఐ అభ్యర్థి నోముల నరసింహయ్యపై 1,39,000 ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానాన్ని నాటి టీఆర్ఎస్ పార్టీగా ఉన్న నేటి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బుర్రా నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ ను ఓడించి 30,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. 2009లో 2వ స్థానంలో ఉన్న సిపిఐ 2014లో పోటీ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాలతో భువనగిరి లోక్సభ స్థానాన్ని తిరిగి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన బుర్రా నర్సయ్య గౌడ్ పై 5,000 ఓట్ల స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. అయితే ప్రస్తుతం భువనగిరి లోక్సభ స్థానం ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని ఏకశిలా కోటపై కాషాయ జెండా ఎగరేయాలని చూస్తోంది బీజేపీ.
అందులో భాగంగానే ఈ పార్లమెంటు సెగ్మెంట్లో అందరికీ సుపరిచితుడైన ప్రజలకు చేరువైన వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ను బరిలోకి దింపింది కమలదళం. ప్రస్తుతం భువనగిరి పార్లమెంటు బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, సిపిఐ నుండి ఎండి జహంగీర్ పోటీలో ఉన్నారు. భువనగిరి కోటపై కాషాయ జెండా ఎగరేసే విధంగా తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు బూర నర్సయ్య గౌడ్. అందులో భాగంగానే కార్యకర్తలను సమాయత్తం చేస్తూ అడుగులు వేస్తున్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం 5 నిమిషాలు కేటాయించాలని పిలుపునివ్వడంతో పాటు పార్టీలకు అతీతంగా తన మద్దతుదారులని కూడగడుతున్నారు. ఇప్పటికే ఎంపీగా చేసిన అనుభవం, పార్లమెంట్ సెగ్మెంట్లో అవినీతి మచ్చలేని నాయకుడు, వైద్యుడిగా మంచి పేరున్న వ్యక్తి, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ, ఇవన్నీ ఈసారి బూర నర్సయ్య గౌడ్ రూపంలో బీజేపీకి కలిసొచ్చే అవకాశాలు. వీటన్నింటితో పాటు భువనగిరిలో బీజేపీకి మంచి పట్టుంది. అక్కడ ఏ ఎన్నికలొచ్చినా గట్టి పోటీనిస్తోంది. ప్రస్తుతం యువత ఎక్కువగా బీజేపీకి అట్రాక్ట్ అయ్యారు. దీంతో పాటు బజరంగ్ దళ్, హిందూ ధార్మిక సంస్థల మద్దతు, ప్రజల్లో మోదీ మేనియా ఉండడంతో ఈసారి భువనగిరి కోటపై కాషాయ జెండా ఖాయంగా ఎగరేస్తామనే ధీమాతో ఉన్నారు కమలనాథులు. ఎక్కడ పోయినా కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మోడీ గారు ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా అనే నినాదం వాళ్ళ మనసుకు నుంచి వచ్చినటువంటి నినాదం. 100% భువనగిరిలో బీజేపీ పార్టీ, బూర నర్సయ్య గౌడ్, మా కార్యకర్తల సహకారంతో తక్కువలో తక్కువ 2 లక్షల మెజార్టీ తక్కువ కాకుండా గెలవటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.